తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ సీనియర్ ఉద్యమకారులు సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమకారులకు కేసులతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఇది ఉద్యమకారుల యొక్క జీవితం అంచేత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎజెండాలో పెట్టి ఏ విధంగా అయినా సరే ఉద్యమకారులను ఆదుకోవాలి. రెండు రకాల ఉద్యమకారులు ఉన్నారు. ఒకరు ఆనాడు 1969 వరకు ఉన్న ఉద్యమకారులలో పోలీసు వాళ్లతో ఫైర్ చేసి 369 మంది పిల్లలు చనిపోయారు. 369 మంది పిల్లలు చనిపోయారు. నా కళ్ళ ముందు వరంగల్లో చనిపోయిన పిల్లలు ఇచ్చే ద్వారా మనకప్పుడు ఐజీగా ఉండే నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. ఓపెన్ గా వెంటనే చంపడానికి ట్రై చేస్తే ఎస్పీ కాపాడు. ఏది ఏమైనా సరే 369 చనిపోయి ఆ ఫ్యామిలీస్ ఏం కావాలి. కొన్ని ఫోటోలు నా దగ్గర ఉన్నాయి.